హలో అండి. ఈరోజు మన రెసిపీ ఫిష్ బిర్యానీ. ఇంత టేస్టీగా ఉంటదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మీరు గూడా ఒకసారి చూసేయండి. ముందుగా ప్రాసెస్‌లోకెళ్తే ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అలాగే 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ సాల్ట్ వేద్దాము. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత సగం నిమ్మ దబ్బ రసం అయితే అందులో మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ చేసి చేప ముక్కలకైతే పూద్దాము. మీరు ఏ చేపలు తీసుకున్నా పర్లేదండి. ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ రూప్సన్ ఫిష్ తీసుకున్నాను. అలాగే తల తోకలు తీసి సపరేట్గా పెట్టేసి ఓన్లీ నడుము భాగం మాత్రమే తీసుకున్నాను. వీటన్నిటికీ ఇలాగా మసాలా మొత్తం బాగా అప్లై చేద్దాము. ఈ మసాలా బాగా పడితేనే ముక్క కూడా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని మొత్తం మసాలా మొత్తం బాగా పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు అయితే మనం మ్యాగ్నేట్ చేద్దాము. ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇప్పుడు మనము బియ్యం అయితే కడుగుదాము. నేనైతే హాఫ్ కేజీ ఫిష్కి హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. బాస్మతి రైసే తీసుకున్నాను. రైస్ని 2 టైమ్స్ అయితే వాష్ చేసి కాసేపు అయితే నానబెట్టుకుందాము. అలాగే ఇప్పుడు మనం వాటర్ని రెడీ చేసుకుందాము రైస్ని ఉడికించేందుకు. రైస్ ఎంత తీసుకున్నామో అంతకు డబుల్ వాటర్ అయితే తీసుకుందాము. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ అయితే అందులో వేస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో వేసే మసాలా దినుసులు ఒక స్టార్ పువ్వు, అలాగే చెక్క, లవంగం, ఇప్పుడు 2 యాలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేద్దాము. రైస్ కొంచెం ఉప్పగా ఉండేలాగే చూసుకోవాలి, అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువే వేయండి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే కొంచెం నిమ్మరసం అయితే పిండాను. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ పలుకుగా ఉంటుంది. మనము స్టవ్ పైన పెట్టేద్దాము. అలాగే ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక గరిటె నిండా అయితే ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే చేప ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని తీసి మనము ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. ఇలా మొత్తం చేప ముక్కలన్నిటినీ ప్యాన్లో సరిపడేటట్టుగా చూసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుందాము. అలాగే మనం రైస్ కోసం పెట్టిన వాటర్ కూడా తెరులుతున్నాయి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా నీళ్ళు ఏమీ రాకుండా వడకట్టుకొని ఆ రైస్ మొత్తం ఆ నీళ్ళల్లో అయితే వేద్దాము. ఈ రైస్ 70% మాత్రం ఉడికించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ అదంతా సరిపోయిందేమో చూసుకోండి. నీళ్లు కొంచెం టేస్ట్ చేయండి. ఉప్పగా ఉంటేనే మనకు రైస్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని రెండో వైపు అయితే ఫ్రై చేద్దాము. చాలా నిదానంగా అయితే రెండో వైపు తిప్పండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి. ఇలా నిదానంగా రెండో వైపు తిప్పిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుందాము. ఈలోగా ఈ ఫ్రై అయ్యేలోపు మనమైతే ఈ టమాటా అలాగే ఆనియన్ కట్ చేసుకుందాము. ఈ టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము. మెత్తగా జ్యూస్ లాగా అయితే పట్టేసుకుందాము. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. రైస్ కూడా 70% వరకు అయితే ఉడికిపోయింది. ఇలా జల్లి కట్టుకుందాము. చూడండి, మెతుకు 70% మాత్రమే ఉడికింది. ఇప్పుడు మనము మందంగా ఉండే పాత్రను అయితే స్టవ్ పైన పెడదాము. ఫిష్ బిర్యానీకి అయితే మందంగా ఉండే పాత్రే కావాలి. అలాగే మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా కొంచెం అందులో వేయండి. కొంచెం సపరేట్గా తీసి పక్కన పెట్టండి. ముందుగా మనము ఆనియన్స్ తరిగి పెట్టాం కదా, అవి కూడా అందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ తీసి ప్లేట్లో పెట్టుకోండి.
మరికొన్ని ఆనియన్స్ అయితే ఆయిల్లోనే ఉంచండి. అలాగే మనము బిర్యానీ దినుసులన్నీ అందులో వేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా ఫ్రై చేద్దాము. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టు పెట్టుకున్నాం కదా టమాటో జ్యూస్, అది అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే టమాటో జ్యూస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి రెడ్ కలర్లో అయితే వచ్చేసింది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేద్దాము. 1 టీ స్పూన్ వరకు కారం వేద్దాము. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేద్దాము. ఇలా మసాలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని అందులో పెట్టేద్దాము. ఇలా మొత్తం పెట్టిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని కూడా అందులో వేసేద్దాము. సేమ్ మనము చికెన్ దమ్ బిర్యానీ చేసిన విధంగానే చేస్తాము, కానీ చికెన్ని ముందుగా ఫ్రై చేసుకోకుండా మ్యాగ్నెట్ చేసుకుంటాము. ఈ ఫిష్ని మాత్రం ముందుగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఇలా పెట్టిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా కొంచెం అయితే అలా పైన అలా వేసేయండి. అలాగే మనం రైస్ని వడకట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం పైన వేయండి. ఈ వాటర్ ఎందుకంటే నార్మల్ చికెన్ దమ్ బిర్యానీకి అయితే కింద నెమ్ అనేది ఊరుతుంది. ఈ ఫిష్ బిర్యానీకి మాత్రం నెమ్ అనేది ఉండదు కాబట్టి పైన రైస్ మాత్రం ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాము. అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులోనే వేసేయండి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసిన తర్వాత టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో పైన కవర్ చేసేయండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి దానిపైన చిన్న బరువు ఏదైనా పెట్టండి. స్టవ్ని పూర్తిగా సిమ్లో ఉంచేసి ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఆ టిష్యూస్ కూడా తీసేసి బిర్యానీ సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి, మన ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పీస్ కూడా చెక్కు చెదరలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా చాలా పలుకుగా ఉంది. అంతేనండి, ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.